అందరికి నమస్కారం. నేను మీ విప్లవం వెంకట్. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, ఇయాల 'రజాకార్' సినిమాకు ఉత్తమ వారసత్వ చారిత్రక అవార్డు ఇయ్యడం అనేది సిగ్గుచేటనే విషయం. ఎందుకు అనన్నప్పుడు, అప్పుడు జరిగినటువంటి భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగినటువంటి వీర తెలంగాణ సాయుధ పోరాటాన్ని 'రజాకార్' సినిమాలో ఒక హిందూ, తర్వాత ముస్లిం పోరాటంగా చిత్రీకరించి ఇయాల తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్నే తప్పుదోవ పట్టించినటువంటి సినిమాకు నేడు కాంగ్రెస్ ప్రభుత్వము ఆ అవార్డు ఇయ్యడం అనేది సిగ్గుచేటనే విషయం. ఆనాడు ఏదైతే నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీర తెలంగాణ సాయుధ పోరాటంలో అనేక మంది అమరవీరులు చనిపోయినటువంటి పరిస్థితిని నాడు 'రజాకార్' సినిమా ఏదైతే గూడూరు నారాయణ రెడ్డి దర్శకత్వాన ఈ సినిమాను తీసి ఇలా చరిత్రను వక్రీకరించే పద్ధతిలో ఉన్నటువంటి సినిమాకు ఉత్తమ వారసత్వ చారిత్రక అవార్డు ఇవ్వడం అనేది నాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పెద్ద తప్పనేది ఇలా మనం భావించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. ఆనాటి నుండి కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము పటేల్ రాజ్యానికి వంత సాగుతూ ఆనాడు ఇలా భూమి భుక్తి కోసం పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఇలా మద్దతుగా ఉన్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. నాడు జరిగినటువంటి పోరాటంలో 4,000 మంది అమరవీరులు చనిపోయి ఇలా వీర తెలంగాణ సాయుధ పోరాటాన్ని జరిపినటువంటి పరిస్థితులలో దీన్ని చరిత్రను వక్రీకరించినటువంటి సినిమాకు అవార్డు ఇవ్వడం అనేది ఇలా సిగ్గుచేటనే విషయంగా మనం భావించాలి.